శ్రీలీల గారితో మీకు ఏమన్నా ఒక పాట ఏదో మీకు ఉంది అని మేము విన్నామండి. నాకా ఊరుకోండి. లీలా గారికి మీకు ఉందని విన్నాం. బేసిక్ గా ఆవిడ గ్రేస్ ని మ్యాచ్ చేయాలంటే మీరు కరెక్ట్ అని మిమ్మల్ని చూసి చూసారు. అయ్యి బాబోయ్, అది కూడా ధమాకాలోనే చేసేసాం. ఆ సాంగ్ లో, పల్సర్ బైక్ సాంగ్ లో మమ్మల్ని కూడా చిన్న ఇన్వాల్వ్ చేశారు. అప్పుడే ఇలాగ చచ్చిపోయాం వాళ్ళిద్దరితో, హీరో గారు హీరోయిన్ గారితో. మాకు రైట్. అండ్ ధమాకా హిట్ తర్వాత ఈ కాంబో ఉండాలి అని అంటే రవితేజ గారు ఎనీహో దేర్, సో శ్రీలీల గారు కూడా బేసిక్ గా ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ సినిమాని ఆల్మోస్ట్ ఒక 80% చంపేశారండి. కమర్షియల్ సినిమా అనగానే ఇంకా ఏంటంటే కమర్షియల్ సినిమా అనే ఇదికి తీసుకొచ్చారు చాలా మంది. కానీ కొంతమంది ఇంతమంది ఉంటారు, మనం అనవసరం చాలా మంది అనుకుంటాం. సారీ టు ఇంటరప్ట్ ఆది గారు, బట్ వాట్ డు యు సే దీని మీద మీరేమంటారు? తన అన్న దాని మీద యు నెవర్ కేర్. సింపుల్. ఎప్పుడు కేర్ చేయలేదు, ఎప్పుడు. కానీ నెవర్ ఎఫెక్టెడ్ మీ. కానీ ఆడియన్స్ పరంగా ఆల్మోస్ట్ 80% ఆడియన్స్ రవితేజ గారు లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా గట్టిగా కోరుకుంటారు.